హలో, నమస్తే అండి. నేనెవరో మీకు తెలియదు కదా. నా పేరు లల్లి. మన యూట్యూబ్ ఛానల్లో చేసే ఫస్ట్ వీడియో ఇది. ఇక నుండి మన అనంత కిచెన్ డిలైట్స్లో మీకోసం మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తున్నాను. ముందుగా ఒక మంచి స్వీట్ రెసిపీ చక్కెర పొంగల్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి చక్కెర పొంగల్కి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ముందుగా కుక్కర్లో 1/2 కప్పు పెసరపప్పు వేసి దాన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు చిన్న మంటపై ఫ్రై చేయాలి. ఇందులో 3/4 కప్పు బియ్యం వేసుకుని బాగా కడిగి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై ఉంచాలి. విజిల్స్ వచ్చేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు తరిగిన బెల్లము, 3/4 కప్పు పంచదార, ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకుని మరిగించాలి. ఇలా 3 విజిల్స్ వేయిస్తే అన్నం మెత్తబడకుండా పర్ఫెక్ట్ చక్కెర పొంగలికి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు బెల్లం పాకం మరీ పల్చగాను కాకుండా తీగలాను కాకుండా మీడియంలో ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం అన్నంలోకి వడకట్టుకుని వేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ గిన్నె అడుగంటకుండా కలపాలి. అన్నం బాగా బెల్లం పీల్చుకునే వరకు ఉంచాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసి ఎండు కొబ్బరి బాగా వేయించాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పొంగల్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత మధురంగా ఉంటుందండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. అండోయ్ అయిపోయింది అనుకోకండి, అసలైంది వేయలేదు. ఈ చక్కెర పొంగలికి హైలైట్ పచ్చకర్పూరం అండి. ఇది వేస్తే ఇంకా ఈ రుచి మరింత అద్భుతంగా ఉంటుందండి. మన చక్కెర పొంగలి రెడీ. ఇక దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటా మరి మర్చిపోకండి.